డాక్టర్ గారు, ఇంత బిజీ లైఫ్లో కూడా మీరు ఇన్ని వాయిద్య పరికరాల మీద ఎలా పట్టు సాధించగలిగారు? ఈ మ్యూజిక్ అనేది క్రమం తప్పకుండా రోజు దీన్ని సాధన చేయటం వల్ల చాలా వరకు మనం దీన్ని నేర్చుకోవచ్చు. అయితే నేను ఒక ఇంగ్లీష్ బుక్లో ఒక ఇది చదివాను. ఒక గ్రేట్ మ్యూజిషియన్ అన్న మాట ఎలా ఉందంటే, మ్యూజిషియన్స్ ఆర్ బోర్న్ నాట్ బై మేడ్ అని ఒక సామెత ఉంది. కానీ అది తప్పు. మ్యూజిక్ అనేది చదవటం మూలంగా కూడా నేర్చుకోవచ్చు అనేది ఒక కొటేషన్ నేను చదివాను. అందులో ఎంతవరకు నిజం ఉందని దాని మీద నేను పట్టు సాధించడం కోసం ఒక ట్యూనర్ అని తీసుకొని ఇన్స్ట్రుమెంటు, ఆ ట్యూనర్ ద్వారా ఆ ట్యూనర్లో మనం తప్పు ఏదైనా వాయిస్తే స్కేల్ కరెక్ట్గా వాయిస్తున్నాం లేదో దాని మీద తెలుస్తుంది. అది దాని ద్వారా ఫ్లూట్ మీద ప్రాక్టీస్ చేస్తే ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ నాకు వశమైపోయింది. ఆ తర్వాత సాక్సాఫోను, తర్వాత క్లారినేటు, తర్వాత నాదస్వరం, ఇలా ఒక 5 పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్స్, వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్, 5 ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, అట్లా మొత్తం 10 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం ద్వారా దశవాయిద్య విన్యాస ప్రక్రియని నేను కొనసాగిస్తూ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను.